ఆపరేషన్ కగార్ పేరుతో మహిళలను అత్యాచారం చేస్తున్నారు. అడవి నుండి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని నేరుగా భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చెప్తుంది. మనతో పాటు సాంబశివరావు గారిని రోజు మాట్లాడింది. అన్న, ఏంటి పరిస్థితి? ఆపరేషన్ కగారు వెనుక ఒక మావోయిస్టుల్ని హత్య చేయటమే కాదు, మావోయిస్టులను రూపుమాపటమే కాదు, దీని వెనుక కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక్క దఫానే దాదాపు 1,00,000 ఎకరాలు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంత అడవుల్లో 1,00,000 ఎకరాల్లో మన అదానీ కంపెనీకి వీళ్ళు మెయిన్ కేశవరావు చనిపోయిన 2-3 రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కాదు, మావోయిస్టులు లోపల ఉండి అక్కడ ఉండటం వలన అక్కడ ఉన్న సహజ వనరులు, సహజ సంపద, ఖనిజాలు వీటన్నిటిపైన అక్కడున్న గిరిజనుల్ని వీళ్ళు సమాయత్తపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రశ్నించకుండా ఉండాలి. అదో భాగం. అన్నిటికంటే భాగం ఏంటంటే కమ్యూనిజం అనేది ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు. అది వాళ్ళ అంతర్లేని ఉన్నటువంటి భావజాలం. ఆ అంతర్లేని ఉన్న భావజాలానికి నక్సలైట్లు, మావోయిస్టులు అనే పేరుతో ముందు వీళ్ళని హత్య చేస్తున్నారు. హత్య చేయటం కూడా అమానవీయంగా చిత్రహింసలు చేసి పట్టుకుని సజీవంగా కన్ను పోయి, చెవులు పోయి, పళ్ళు ఊడిపోయి ఆ ఫోటోలు చూస్తే భయానకంగా కనపడతా ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి దీని రాక్షస పాలన అంటారు తప్పితే ప్రజల పాలన కాదు, ప్రజలను ఎంపిక చేసినటువంటి పాలన కాదు. ఇది ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఫలితం అనుభవిస్తారు, ఇటువంటి తప్పులు చేసేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఇప్పటికైనా మేము ఏమడుగుతున్నామంటే, ఈ రాష్ట్రంలో సిపిఐ గానే మొదట స్పందించింది. అన్ని పార్టీలతో మేము ఒక సమావేశం, సెమినార్లా జరిపాం. ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా అందరూ గొంతు తిప్పాలని వాళ్ళ అన్ని పార్టీలు కూడా ఆ నేపథ్యంలో నడుస్తున్నాయి. శాంతి చర్చల సంఘం కూడా ఒకటి ఏర్పాటైంది. వాళ్ళు డైలాగ్ కోసం పిలవమని అడుగుతున్నాం, పిలవమని చెప్తున్నారు. 26 మార్చికి తీసేస్తాం అంటున్నారు. సో ఇది చాలా అన్యాయం. మరి పాకిస్తాన్ టెర్రరిస్టులతో మాత్రం 2 రోజులకే యుద్ధం ఆఫ్ చేశారు. ఒక్కడిని పట్టుకోలేదు, ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. కానీ వాళ్ళకి మాత్రం అక్కడ వాళ్ళతో వెంటనే చర్చలు జరిగినాయి. ఆ చర్చలు ఏమంటాడు, నేనే యుద్ధం ఆపానని ట్రంప్ అంటాడు. నేను చెప్పినట్టుగా ఇద్దరు విన్నారు, లేకపోతే సుంకాలు పెంచుతాం, ఇటువంటి భాష ఆయన వాడతాడు. ఈయన మాత్రం ఏం మాట్లాడు నరేంద్ర మోడీ. సో ఇది ఈ దేశంలో పరిపాలిస్తున్న పాలకులకి కాలం కలిసి వస్తుంది. కలిసి వచ్చిన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలకు భిన్నంగా, పేద ప్రజలకు ప్రయోజనాలకు భిన్నంగా ప్రశ్నించేవాడి గొంతుకులు అణిచే విధంగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు. ఇంకో విషయం చెప్పండి అన్న, నేరుగా మహిళలను అత్యాచారం చేస్తున్నారు ఆబుజ్మాన్ లాంటి ప్రాంతంలోనే ఆరోపిస్తున్నారు. ఏంటి, ఎంతవరకు నిజం, ఏంటి అసలు? పేపర్లో చూసాం. పేపర్లో చూస్తమే కాదు, దానిలో ఒక విలేకరి కవర్ చేయడానికి వెళ్ళిన విలేకరికి అక్కడ అన్ని సాక్ష్యాలతో సహా దొరికినాయి. ఒక ఆడ మనిషిని మానభంగం చేసి చంపేశారు. వాళ్ళ మర్మాంగాల్లో కర్రలు పెట్టి కూడా చంపారని వార్తలు వస్తున్నాయి. అంటే మనం చూడకపోయినా సహజంగా మనకి అడవిలోకి వెళ్ళిన విలేకరులు తీసుకొచ్చిన సాక్ష్యం అది. 2 ఏళ్ల పాపను కూడా చంపారని వార్తలు వస్తున్నాయి. ఇది అంటే భయాన్ని క్రియేట్ చేయటం. తర్వాత స్వేచ్ఛగా ఇక ఇదంతా ఈ మూకమ్ముడిగా ఇది చేసేది ఎవరు చేస్తారంటే హూలిగాన్స్ అంటారు, దొండగలు, లేకపోతే ఇంకా పెద్ద మాఫియాలు వాళ్ళు చేస్తారు. పోలీసులు చేసేవి కాదు. కానీ పోలీసులకి కంట్రోల్ లేకపోయేసరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోయింది. దీని మీద ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టును కోరుతా ఉన్నాం. డిమాండ్ అని చెప్పలేకపోయినా సుమోటోగా స్వీకరించండి. ఈ దేశంలో అనేక కేసుల్లో సుమోటోగా ఎవరు వెళ్ళకపోయినా సుమోటోగా స్వీకరించి విచారణ ఎట్లా చేస్తారో అట్లా చేయమని మేము సుప్రీంకోర్టుని డిమాండ్ చేస్తాం. రేపటి నుండి రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. ఏంటి దీని మీద సిపిఐ పార్టీ నుండి ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు? ఏంటి ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలు ఏముండదు? అంటే ఇప్పుడు జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు ఆగస్టులో ఉన్నాయి, జాతీయ మహాసభలు సెప్టెంబర్లో ఉంటాయి. 3 ఏళ్ళకు ఒకసారి మా మహాసభలు జరుగుతాయి. అంటే దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, అధికార పార్టీల వాళ్ళ స్వభావం, వాళ్ళ వర్గ స్వభావం, అలాగే వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానమా, అనుకూల విధానమా,
ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వస్తాయి. చర్చించి వాళ్ళతో మనం ఎలా ఉండాలి, మనం కమ్యూనిస్టులుగా ఎలా ఉండాలి, మనం ఎలా పెరగాలి, ఇవన్నీ చేసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అనేక పోరాట మార్గాలు ఎలా చేయాలి, గత 3 ఏళ్లలో ఏం ఏం సాధించాం, ఏం ఫెయిల్ అయ్యాం. మేము అచ్చగా ఎన్నికల నేపథ్యం చూడం. మా నిర్మాణం అందుకే 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళైన పార్టీ బ్రతికుందంటే ఎన్నికగా చూస్తే వేరే పార్టీలన్నీ అధికారాల్లోకి వచ్చినాయి, కనుమరుగైపోయాయి. అధికారులు రాకపోయినా మేము ఉన్నామంటే ఒకటి భావజాలం, ఒకటి సిద్ధాంతం, రెండవది నిర్మాణం. ఈ 2 అంశాలు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి దాన్ని బేరీజ్ వేసుకుంటూ నడుపుతాం. ఆ క్రమంలో భవిష్యత్తు మరలా 3 ఏళ్ళు ఎలా నడవాలనేది కూడా మేము డాక్యుమెంట్స్ రాష్ట్ర స్థాయిలో డాక్యుమెంట్స్ పెడతాం. దేశ స్థాయిలో అక్కడ పరిస్థితులు అనుగుణంగా ఆ డాక్యుమెంట్ ఉంటుంది. దానిపైన చర్చించి నిర్ణయాలు చేసుకుంటాం. ఎమ్మెల్యే గారు ఒక విషయం చెప్పండి. ఇంతకుముందు మీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కగారు జాయింట్ ఆపరేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కూడా పాల్గొంటుందని చెప్తున్నారు. మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఏంటి ఈ అంశంలో ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? ఏంటి అసలు? అంటే ఇది పైన నిర్ణయం చేసి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన అంశం కాదు. అంటే బోర్డర్ పోలీస్ కాబట్టి బోర్డర్ పోలీసులను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అక్కడ జరిగే ఎన్కౌంటర్స్ అన్నీ కూడా మా జిల్లాకి బోర్డర్లోనే, కొత్తగూడెం జిల్లా భద్రాచలం బోర్డర్లోనే జరుగుతూ ఉంటాయి. అందువలన అది తెలిసి చేసినా తెలియక జరగకపోయినా పోలీసుకి వచ్చేసరికి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ పోలీసుకి అందులో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఒక నిర్దేశం జారీ చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులని ఖతం చేయాలని. దానికి అనుగుణంగా అది హోమ్ డిపార్ట్మెంటు. ఆ హోమ్ డిపార్ట్మెంట్కి అనుగుణంగా రాష్ట్ర పోలీసులు వీళ్ళు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. కానీ అక్కడి నుంచి లింక్తో వీళ్ళు కూడా పాల్గొంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అది కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కాగారికి వ్యతిరేకంగా జరిపాం. పెద్ద ఎత్తున వేల మందితో జరిపాం. అందులో సిపిఐ, సిపిఎం, నక్సలైట్ పార్టీలు అందరూ కూడా వచ్చాయి. మా పాత్ర మేము బాగా చేసాం. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందువలన మన రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోవద్దని మేము. పోడు భూముల అంశంలో ఇష్యూ జరుగుతుంది. ప్రధానంగా మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఈ మధ్య కాలం? పోడు భూముల మీద మేమే కదా పోరాటం చేసేది. కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే అందులో సిపిఐగా మరింత ఎక్కువ చేస్తాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆదిలాబాద్ పోడు భూములు ఉంటుంది. ఆదిలాబాద్ సిపిఐ ఉన్న వామపక్ష పార్టీలు బలమైంది. మేము కొత్తగూడెంలో మేము బలమైన పార్టీ. ఎక్కువ అడవులు ఉండేవి ఆదిలాబాదు, కొత్తగూడెం ఇటువంటి చోట. మేము ఎప్పుడు పోడు భూముల్లో మేమే ఉంటాం. ఇప్పుడు దాదాపు కొంత పరిష్కారం అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. మళ్ళీ అక్కడక్కడ అత్యుత్సాహవంతులైనటువంటి అటవీ అధికారులు అరాచకాలు చేస్తున్నారు. అవి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజా పోరాటాలు చేస్తాం, అక్కడ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రస్తుత ప్రభుత్వం పైన ఒక ఎమ్మెల్యేగా, పార్టీ సెక్రటరీగా ఏం చెప్పారు? ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది, అష్ట కష్టాలు పడతా ఉంది. ఎందువల్లంటే చెప్పినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అమలు చేయాలంటే డబ్బు కావాలి. డబ్బేమో ఉన్న పరిస్థితి లేదు, కేంద్ర సహకారం లేదు. పాతదేమో విపరీతమైన వాళ్ళు మనం గెలిస్తే చూసుకుందాం, గెలవకపోతే కొంపలే మునుగుతాయి అనుకుని చివరిలో ఎక్కడ లేని అప్పులన్నీ చేసిపోయారు. ఆఖరి బకాయిలే దాదాపు నీకు 60,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అది అప్పులు కాదు, 67,000 అప్పులు కాదు, అది బకాయిలు అంటే ఇప్పుడు తక్షణం ఇచ్చేయి. ఇవన్నీ తీర్చాలంటే బదళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బందిదాయకమైన పరిస్థితి. ఎట్లా నెట్టుకొస్తున్నారు. కానీ నేను అనుకుంటున్నా ఇప్పుడు కొద్ది గాడిలో పడుతున్నట్టుంది. వాళ్ళకి మేమేం సలహా ఇస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా చిన్న ఉద్యోగస్తులకి ఇచ్చే బకాయిలను తీర్చమంటున్నాం. మున్సిపల్ వర్కర్లు, పంచాయతీ వర్కర్లు వాళ్ళు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జీతాలు, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా తగ్గించేశారు. అది అన్యాయం. అది చెప్పాం మేము. వాళ్ళు ఏదైనా పంచాయతీ వాడికి స్తోమత ఉండి జీతం ఇస్తే అవి సమానంగా ఉండాలని చెప్పి అందరి పంచడం కాకుండా తక్కువ ఉండాలితో ఎక్కువ ఉండాలని తీసుకొచ్చి ఇటువంటి వాటి వల్ల వాళ్ళకి చెడు పేరు వస్తుంది. తర్వాత మధ్యాహ్న భోజనం ఉంది. మధ్యాహ్న భోజనం వాళ్ళకి 3,000 అంట. వాళ్ళకి కాలు కాలిపోయి మనం వేడి పాత్ర పడి కాలంతా కాలిపోయింది. వాళ్ళకి ఎవరు సహాయం చేసేవాళ్ళు, దానిలో ఎటువంటి నష్టపరిహారం లేదు.
ఇటువంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి. కేవలం పైనే మేము రైతులకి ఎంత మాఫీ చేసాం, అది ఇంకోళ్ళకి ఇది చేసామంటే సాధ్యం కాదు. ఇక్కడ 1 కోటి మందికి పైగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. మన సింగరేణిలో ఉన్నారు దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు. వాళ్ళకు జీవో ఇవ్వండి అంటే జీవో ఇవ్వరు. ఆ జీవో ఉన్న జీవోని పాత జీవో ప్రభుత్వం ఇచ్చింది. లేదు మార్చాలంటే కొద్దిగా మార్చుకోండి. ఎందుకంటే సింగరేణి లాభాల సంస్థ అని చెప్తావు, ఈ లాభాలన్నీ ఎటు తీసుకెళ్తావు? ఈ లాభాలన్నీ రాయితీల పేరుతో మీకో లేకపోతే కేంద్రానికి పోతాయి. కానీ శ్రమ చేసేది వీడికి మాత్రం మినిమం వేజ్ ఉండదు. మినిమం వేజ్ ఇవ్వకపోతే కనీస సౌకర్యాలు కూడా. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని కార్మికుల పక్షాన నిలబడాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఒక రకంగా మారణకాండ సృష్టిస్తుంది. వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వం ఇది ఆపి వెంటనే వాళ్ళకి ఏం కావాలో అది చెప్పాలి. 2026 నాటికి ఆ కగార్ అంతిమ యుద్ధం కాదు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజలకు సమస్య లేకుండా చూడాలని ఇటు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరో అంశం కూడా చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో జాయింట్ ఫోర్స్ అంటే ఇటు తెలంగాణ పోలీసులు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఇద్దరు కలిసి కోమింగ్ నిర్వహించి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసుల జోక్యం లేకుండా చూసుకోవాలని కూనంనేని సాంబశివరావు గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.